నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష. ఇంటి పండుగల నిర్వహించాలని పిలుపు. చిత్తూరులో ప్రశాంతంగా 10 సప్లిమెంటరీ పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు. నన్ను ప్రశ్నించండి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నేతలకు సవాల్. కల్తీ ఎరువుల విక్రయాలపై రైతులు ఆగ్రహం. సోమల బస్టాండు సెంటర్లో ఆందోళన. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. మహానాడును ఇంటి పండుగల నిర్వహించాలని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లపై పార్టీ శ్రేణులతో మంత్రి సన్నాహక సమావేశం నిర్వహించారు. బుధవారం, గురువారం రోజుల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వర్చువల్ మహానాడు విజయవంతం కోసం నెల్లూరు సిటీ పార్టీ నాయకులతో మంత్రి నారాయణ గోమతీనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహానాడు ఏర్పాట్లపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మంత్రి నెల్లూరు వ్యాప్తంగా ఉన్న 14 క్లస్టర్లలో మహానాడును ఒక ఇంటి పండుగలా అత్యంత వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే ఆయా డివిజన్ల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రత్యేకంగా తీర్మానాలు చేసి తనకు అందించాలని కోరారు. ఈ వర్చువల్ మహానాడు కార్యక్రమంలో పాల్గొనే పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులను, నిర్వాహకులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహానాడు నెల్లూరు సిటీ అబ్జర్వర్ గురవారెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, కార్పొరేటర్లు, క్లస్టర్, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మార్నింగ్ 9 to 5 మధ్య ఏ విధంగా మనం ఆ యొక్క మహానాడు విజయవంతం చేయాలి కార్యక్రమం బాగా 14 క్లస్టర్లో ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారో ఆ విషయాలంతా కూడా మీతో చర్చించడం జరిగింది. మీరు దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరనే ఆలోచన పార్టీకి ఉంది. ఎందుకంటే ఇక్కడ నారాయణ సార్ 7 మందితో కమిటీ చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ పెద్ద మహానాడు జరగాల్సింది. మరి ఏ విధంగా అది రద్దయిందో మనకంతా కూడా తెలుసు. పొదుపులో భాగంగా గౌరవ ప్రధానమంత్రి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఈ యొక్క క్లస్టర్ వైజ్ మహానాడిని దిగ్విజయం చేయాలా. అదేవిధంగా ఇది పార్టీ ఆవిర్భావం నుండి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజును మనం పండుగగా జరుపుకునేటటువంటి కార్యక్రమం. మరి ఆ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ మరి పూర్తి స్థాయి నుంచి కూడా ఆదరై మరి అన్ని సమస్యల మీద అటు మన పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలు వెలిగెత్తించాలని చర్చించి వాటికి పరిష్కార మార్గం చూపించే విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాట పదాలు ఎన్నుకొని దాని ద్వారా తీర్మానాలు చేసి పంపేటటువంటి పార్టీ మంది మరి ఈరోజు అధికారంలో ఉన్న సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఒక భవిష్యత్తు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి తీర్చిదిద్దాలో అనే విధంగా సూపర్ 6 పథకాన్ని ఏ విధంగా సూపర్ హిట్ చేశాం, ఎన్ని కార్యక్రమాలు అమలు చేశాం అనే విషయాలు చర్చించుకుని రేపు ఏమి చేయాలనేది ఈ ద్వారా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో, అదేవిధంగా ఇక్కడ మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా తీర్మానాలు పంపినా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. రేపు రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయంగా మోగించి నెల్లూరు తెలుగుదేశం పార్టీ అనే విధంగా చేసి ముందుకు పోయేటటువంటి ఈ మహానాడుని సద్వినియోగం చేసుకుని అది ఒక పక్క నాయకులకి మన జాతీయ అధినేతకి కానుకగా ఇవ్వాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీకు తెలియపోస్తూ ఈసారి మహానాడును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సంఘంలో హైబ్రిడ్ మహానాడు ప్రాంగణాన్ని ఆయన సందర్శించి ఏర్పాట్లపై నేతలతో చర్చించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మే 27, 28 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర మహానాడు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. సంగం మండలంలోని మహానాడు వేదిక ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన స్థానిక నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈసారి మహానాడును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మే 28న స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలిపారు. గతంలో మహానాడు ఒకే ప్రాంతంలో నిర్వహించడంతో రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు అక్కడికి వెళ్లాల్సి వచ్చేదని, అయితే ఈసారి డిజిటల్ టెక్నాలజీ సహాయంతో హైబ్రిడ్ మోడల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు తదితర ముఖ్య నేతలు పాల్గొనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 1875 క్లస్టర్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 11 క్లస్టర్లు ఉండగా సంగం మండలంలో 2 క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రతి క్లస్టర్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యకర్తలు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు ఏఐ, కంప్యూటర్, డిజిటల్ టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తున్న దూరదృష్టి నాయకుడు చంద్రబాబును మంత్రి కొనియాడారు. ఆయన విజన్ కు అనుగుణంగా ఈ మహానాడును డిజిటల్ విధానంలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తూ లక్షలాది మంది కార్యకర్తలు ఒకేసారి వీక్షించేలా రూపకల్పన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు, టీడీపీ డెలిగేట్లు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు పాల్గొంటారని తెలిపారు. రేపు ఆత్మకూరు నియోజకవర్గంలో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లలో కూడా మహానాడు కార్యక్రమం రేపు 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇది కేంద్ర పార్టీ కార్యాలయంతో అనుసంధానం చేస్తున్నాం. అక్కడ నుంచి డైరెక్ట్ లైవ్ రిలే ఇచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. గతంలో అనేక మహానాడులు జరిగాయి. ప్రతి మహానాడులో కూడా ఎక్కడో రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ హాజరయ్యేవారు. కానీ ఈ దఫా ఒక ప్రత్యేకత ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ వచ్చాక హైబ్రిడ్ మోడల్లో కేంద్ర పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారితో ఇతర పెద్దలందరూ అక్కడ ఉండి, పాలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర నాయకత్వం అంతా అక్కడ ఉంటుంది. అన్ని క్లస్టర్స్లో దాదాపు 1875 క్లస్టర్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి. అన్ని క్లస్టర్లలో డైరెక్ట్ రిలే ఇచ్చి హైబ్రిడ్ మోడల్లో అక్కడ ఏం జరుగుతుందో అదంతా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి చూసేది కాకుండా మన ప్రాంతంలో, మన క్లస్టర్లో మనమే ఉండి వీక్షించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు, మహిళలు, పార్టీ నాయకులు, దళిత, గిరిజన, బలహీన వర్గాల నాయకులు, కార్యకర్తలందరూ కూడా మాకు ఇంత దగ్గరగా మహానాడుని చూసేటువంటి ఒక మంచి అవకాశాన్ని రాష్ట్ర పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చారు. తప్పకుండా ఏ క్లస్టర్లో ఉన్నా ఆ క్లస్టర్కి వెళ్ళి మేము చూస్తామని, 2 రోజుల పాటు మేము పార్టీ కార్యక్రమాలు ఉంటామని ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమవుతున్నారు. మనందరికి కూడా నిండు మనసుతో ఆహ్వానం పలుకుతూ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు చిత్తూరు జిల్లాలో మొదటి రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని డీఈఓ రాజేంద్ర కుమార్ తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా నిర్వహించామని డీఈఓ రాజేంద్ర కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 10వ తరగతి పరీక్ష కొరకు 32 సెంటర్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 2250 మంది అప్లై చేయగా 1832 మంది పరీక్షలు రాశారు. వీరిలో 419 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. పగడ్బందీగా పరీక్షల నిర్వహణకు స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. సప్లిమెంటరీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మరియు ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, మళ్ళీ ఇంటర్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి మొదలైనాయి. ఈ రోజు నుంచి చివరి 5వ తేదీ వరకు 5 జూన్ 2026 వరకు జరుగుతాయి. మనకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా పెట్టడం జరిగింది, సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు మనం ఎస్ఎస్సి రెగ్యులర్ కు 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టాము. మళ్ళా ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సికి 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టాము. మళ్ళీ ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ కు 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపు 20 మందిని సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగేటట్లు మనం ఇంతకు ముందే కలెక్టర్ గారితో 3వ తేదీ ఒక లైన్ డిపార్ట్మెంట్స్ తో కూడా మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్విజిలేటర్స్ కానీ
మళ్ళీ చీఫ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సఫిషియెంట్గా మనం పనిచేయడం జరిగింది. ఎటువంటి ఇది లేకుండా ఈరోజు మొత్తం మీద ఈరోజు మాత్రము ఎటువంటి ఇది లేకుండా సక్రమంగా జరిగింది. ఎవరైనా నన్ను ప్రశ్నించండి అనే వినూత్న కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. డీలిమిటేషన్ పై చర్చకు మీ ఇంటికైనా వస్తా, ఆఫీస్ కైనా వస్తా, చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నేతలకి మీడియా సమావేశంలో బహిరంగ సవాల్ విసిరారు కోటమిరెడ్డి. ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోండి, నిలదీసే తత్వం అలవాటు చేసుకోండి. ఈ దేశంలో ఉండే రాజకీయ ప్రతినిధుల్ని మీరు ఓట్ల ద్వారా ఎన్నుకుంటూ ఉన్నారు. ఎన్నుకొని మా పని అయిపోయింది అనుకుంటే సాధ్యం కాదు. ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ప్రశ్నించాలంటే సోషల్ మీడియా యుగంలో ఎక్కడికి రాబడలే. మీ కెమెరా మీ చేతిలో ఉండే ఫోనే ఒక ఆయుధం. మీ చేతిలో ఉండే ఒక ఫోన్నే ఆయుధం చేసుకోండి. ముఖ్యంగా యువత పిలుపునిస్తూ ఉన్నా, ఖచ్చితంగా ఈరోజు ప్రజాప్రతినిధులైనా అధికారులైనా భారతదేశం మొత్తం, ఇది ఒక నెల్లూరు రోడ్లే కాదు, భారతదేశం మొత్తం ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోమని చెప్పని సవినయంగా పిలుపునిస్తూ ఉన్నా. దానికి ఒక రోల్ మోడల్లా 10 మందికి ఆదర్శంలా మీ అందరి సహకారంతో నెల్లూరు రూరల్లో నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేనే ప్రారంభిస్తున్నానని తెలియచేసుకుంటూ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, విజయన్న కానీ, మా చంద్ర కానీ ఎవరైనా సరే ఆహ్వానిస్తే లేదు మాకు అభ్యంతరం లేదు అని మీడియా ద్వారా వాళ్ళు చెప్పినా స్వయంగా నేనే అధికారులను తీసుకొని వారి ఇళ్లకు కానీ వారి పార్టీ కార్యాలయం కానీ నేను సిద్ధం వచ్చేదానికి. ఒక షమీర్ ఖాన్ ఆరోపిస్తేనే షమీర్ ఖాన్కి ఫోన్ చేసి వివరణ ఇచ్చినోడిని ఒక మాజీ మంత్రి, ఒక మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఒక ప్రస్తుత ఎమ్మెల్సీ ముగ్గురు కలిసి ఆరోపిస్తే ఎందుకు వివరణ ఇవ్వను? ఖచ్చితంగా వివరణిస్తాను. మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా పొరపాట్లు జరగలేదా అని అంటే దాని నాకటి సమాధానం లేదు. పొరపాట్లు జరిగి ఉంటే నేరుగా అభ్యంతరాలు తెలియజేయమన్నారు. మేము కూడా అభ్యంతరాలు ఇచ్చాం. కానీ ఒక్కరు మాత్రం చెప్తున్నా, సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగి ఉండొచ్చు, లేక అధికారులు కొంత తెలిసి పొరపాటు జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ నేనైనా నారాయణ సార్ అయినా మేమిద్దరం అధికారులు చెప్పింది ఏమిటంటే, పక్కాగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకి అనుగుణంగా చేయండి, పూర్తిగా డేటాబేస్తో పోండి. ఏదైనా పొరపాట్లు జరిగితే మీరు ఇబ్బంది పడతారు, మేము జోక్యం చేసుకోం. ఆ అధికారులకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అధికారులు, మా కమిషనర్ చాలా హుషారైనడు, తెలివైనడు. మా కమిషనర్ ఒక 2 అడుగులు ముందుకేసి, ఎమ్మెల్యే గారు ఒకవేళ మీరు జోక్యం చేసుకున్నా మేము పొరపాట్లు చెయ్యం, మా అధికారులు పొరపాట్లు చేయనివ్వను, మీరు చెప్పినా కూడా నేను చేయను. ఎందుకు చేయనంటే రేపు తేడా వస్తే ఎలక్షన్ కమిషన్ కింద మా ఉద్యోగాలకు ఇబ్బంది. కావలిలో 22 మంది మహిళా లబ్ధిదారులకి వడ్డీ లేని సబ్సిడీ రుణాలను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. మహిళా లబ్ధిదారు ఆటో కొనుగోలు చేసేందుకు రుణం పొందగా ఆమె కోరిక మేరకు స్వయంగా ఆటో నడిపి సందడి చేశారు ఎమ్మెల్యే కావ్య. రాష్ట్రంలో పొదుపు మహిళలను వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వెలుగు కార్యాలయం వద్ద డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో పీఎంఏజేఏవై పథకంలో భాగంగా 22 మంది మహిళా లబ్ధిదారులకు 22,10,480 రూపాయల విలువైన ఎస్సీ కార్పొరేషన్ వడ్డీ లేని సబ్సిడీ రుణాలను మంగళవారం పంపిణీ చేశారు. మహిళా లబ్ధిదారు ఆటో కొనుగోలు చేసేందుకు రుణం పొందగా ఆమె కోరిక మేరకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా ఆటో నడిపి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలు చిన్న వ్యాపారులు, ఆటోలు, కిరాణా దుకాణాలు, ఉపాధి ఆధారిత వ్యాపారాలు ప్రారంభించి కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించిన వడ్డీ లేని రుణాలు మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పిస్తాయని, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారులు, వెలుగు సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వెలుగుకి సంబంధించినటువంటి పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన భృతి కోసం భవిష్యత్తులో వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగేటట్టుగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ సౌజన్యంతో ప్రధానమంత్రి అజయ్ ప్రోగ్రాం కింద మా కావలి నియోజకవర్గంలో 20 మంది మహిళలకు వివిధ వృత్తుల్లో వ్యాపారాలు చేసుకునేందుకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల లెక్కన సబ్సిడీ ఇస్తూ 40,000 రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇస్తూ డిఆర్డీఏ లోన్ ఇస్తూ వడ్డీ లేనటువంటి రుణాన్ని ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేసుకొని
ఓన్లీ అసలు మాత్రం 40,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కింద కట్టేటట్టుగా, వాళ్ళ సొంత నిధులు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కింద 10,000 రూపాయలు పెట్టే విధంగా ఈ ప్రధానమంత్రి అజయ్ కింద ఈ రోజున డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఈరోజు కావలి డివిజన్లో ఉన్న కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటిలో 20 మందికి ఈ రోజున అందించడం జరిగింది. అందులో ఫోటో స్టూడియో కానీ అదేవిధంగా ఆటో కూడా ఒక మహిళ కొనుక్కుంది. ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలామంది తన స్వశక్తితో ఎదిగే విధంగా ముందుకు రావాలని ఈరోజు డిఆర్డిఏ కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీస్కి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా బీసీ కార్పొరేషన్ నుంచి కానీ ఐటీడీఓ నుంచి కూడా ఇటువంటి లోన్లు ఇచ్చి డిఆర్డిఏ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారనేటువంటి ఆలోచనతో తప్పకుండా ఈ ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తున్నా. బక్రీద్ పండుగ రోజు ఎవరైనా గోవులను వధిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కోవూరు తహసీల్దార్ సుబ్బయ్య హెచ్చరించారు. పండుగ నేపథ్యంలో ఆయన ముస్లిం సోదరులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సుబ్బయ్య బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులతో ప్రత్యేక సమావేశమయ్యారు. పండుగ సమయంలో గోవులను వధించడం వాటిపై ముస్లిం సోదరులతో సమావేశమై వారికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ జంతువుల చట్టాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని తెలిపారు. పండుగల సమయాల్లో ఏ జంతువుని కూడా వధించరాదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ అధికారి షబానా మాట్లాడుతూ ఎక్కడైనా గోవుల అక్రమ రవాణా జరిగినా, గోవులను వధించినా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో కోవూరు ఎస్ఐ ముత్యాలరావు, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ముస్లిం సోదరులు జహంగీర్, జమీర్, ఈద్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ జంతు సంక్షేమ చట్టాలు మనకి ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాబోయే బక్రీద్ సందర్భంగా ఎక్కువ ఇది జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆలోచన ఉంది కాబట్టి సో అందరికీ విన్నపం ఏంటంటే దయచేసి అందరూ కూడా ఈ లైసెన్స్ ఉన్నటువంటి జంతు వధశాలలో మాత్రమే పశువుల్ని వధించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏ జంతువునైనా కానీ వధించాలంటే ఖచ్చితంగా యానిమల్ హస్బెండరీ వాళ్ళ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ప్రతి ఎనిమల్ను కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా వాటిని చాలా కేర్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. కారు, స్కూటీలు బలంగా ఢీకొన్న ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చోటు చేసుకుంది. ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న యువకుడు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, స్కూటీ బలంగా ఢీకొన్న ఘటనలో స్కూటీపై వెళ్తున్న యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. శతగాత్రుడు ఇందుకూరుపేట మండలం పూనమల్లిపాలెం గ్రామానికి చెందిన యువకుడు వాకాటి తేజగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే టీడీపీ మండల అధ్యక్షుడు ఏకులు పవన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వాకాటి తేజని చికిత్స నిమిత్తం స్థానిక ఇందుకూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతులకు కల్తీ ఎరువులు విక్రయిస్తున్న దుకాణ నిర్వాహకులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. పొంగనూరు నియోజకవర్గం సోమల బస్టాండు సెంటర్లో ధర్నా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో రైతులకు యూరియా దుకాణ నిర్వాహకులు కల్తీ డ్రిప్ ఎరువులు విక్రయిస్తున్నారని మంగళవారం ఉదయం రైతులు సోమల బస్టాండ్లో ధర్నా నిర్వహించారు. యూరియా దుకాణ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వేలాగర కంపెనీకి చెందిన ఎరువును కొనుగోలు చేయగా అందులో కేసరి రంగు, ఉప్పు కలిపి ఉన్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నేను ఒక చిన్న రైతు, టమాటాలు 30 రూపాయలు 20 రూపాయలు పడినాయి సార్. టమాటాలు కేజీ బాక్స్ వచ్చి ఈసారి ఏదో బాక్స్ 100-150 రూపాయలు అమ్ముతామని ఉద్దేశంతో వేలగర కంపెనీ మంది 10,000 రూపాయల మూట అంటే ఏదో అది వేస్తే చెట్టు బాగా వస్తాయి, పంట బాగా వస్తుంది, పెండ్ల మీట్లు బాగుపడతారని ఉద్దేశంతో రైతులు అప్పు తీర్చగలుగుతాము, ఉద్యోగం ఇస్తాము అనే ఉద్దేశంతో మేము 10,000 అంటే లెక్క లేకుండా అప్పు చేసి 10,000 అంటే 10,000 ఇచ్చినాం సార్. 10,000 రూపాయలు ఇచ్చింటే 9,100 రూపాయలు తీసుకొని వేలకర కంపెనీ అని చెప్పి కందూరులో తీసుకొని వస్తే అతను మళ్ళీ ఇక్కడ దోమలకి ఎత్తుకొస్తే వాళ్ళు వేలకర కంపెనీ వాళ్ళు కారు ఎత్తుకొని పోతా ఉంటే వేలకర కంపెనీ వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చాను బస్తా అంటే ఇక్కడ కందూరులో తీసుకొచ్చాను ఇక్కడికి అతను పదాంపాయని మళ్ళీ కారు రిటర్న్ తీసుకున్నాడు. ఆ అమౌంట్కి బిల్ తీసుకున్నామన్నాడు. బిల్లు నాకు ఇచ్చలేదన్నాడు. వేరే పక్కన భాస్కర్ రెడ్డి అనే రైతు మళ్ళీ కారులో పట్టుకోమినా అతను మళ్ళీ అమౌంట్ కొన్నాడు. అతను బిల్ తీసుకున్నాడు. ఆ బిల్ తీసుకొని బయట రానిచ్చి సంతకేట్లు కందూరు సంతకేట్లు అయిపోయి పరిచయాలు ఇస్తే వాళ్ళు ఇద్దరు మరి ఇదిగా డూప్లే కట్టాను, ఇదిగా ముందు మూట ఇది డూప్లే కట్టాను కాబట్టి మీరు పాండి మీరు షాప్ కాడికి పాండి మేము వస్తామన్నారు. కందూరు రమేష్ కార్నర్.
కావలిలోని వసతి గృహాల సంక్షేమ అధికారులు సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లతో సాంఘిక సంక్షేమ శాఖ నెల్లూరు డిప్యూటీ డైరెక్టర్ కె శోభారాణి సమావేశమయ్యారు. వసతి గృహాలు సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. వసతి గృహాల్లో 100% సీట్లు భర్తీ చేయాలని ఆదేశించారు డిడి శోభారాణి. నెల్లూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 100% సీట్లు భర్తీ చేయాలని, ఆ దిశగా వసతి గృహాల సంక్షేమ అధికారులు, సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ నెల్లూరు డిప్యూటీ డైరెక్టర్ కె శోభారాణి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ కావలి డివిజన్ అధికారి కార్యాలయంలో వసతి గృహాల సంక్షేమ అధికారులు, సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లతో ఆమె సమావేశమయ్యారు. జూన్ 12వ తేదీన వసతి గృహాలు తెరిచే లోపల గృహాల్లో అన్ని సదుపాయాలు, విద్యార్థులకు అందించే దుస్తులు ఇతరత్రా సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం అందించేందుకు ఏ ఇబ్బందులు లేకుండా చూడాలని సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ వసతి గృహాల్లో వివిధ మరమ్మతులు 80% పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది నుంచి ప్రతి వసతి గృహంలో ఒక శానిటేషన్ సిబ్బందిని నియమించమన్నారు. వసతి గృహంలో చేరే కొత్త, పాత విద్యార్థులకు దుప్పట్లు, రగ్గులు, స్పోర్ట్స్ షూ, దుస్తులు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కావలి డివిజన్ సంక్షేమ అధికారి తిరుపతయ్య, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. స్ట్రెంగ్త్ రీఓపెనింగ్ రేపు 12వ తారీఖు రీఓపెనింగ్ రోజున హాస్టల్స్ లో స్ట్రెంగ్త్ ని ఫిల్ చేయడానికి కూడా 10th అయిపోయినటువంటి పిల్లలందరినీ సచివాలయంలో లిస్టులు తీసుకొని వాళ్ళ చేత బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి అవన్నీ కూడా రెడీ చేసి సిద్ధంగా ఉంచుకోవడం జరుగుతుంది. అందుకని వెల్ఫేర్ అసిస్టెంట్ ని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ సచివాలయంలో 10th క్లాస్ ఇయర్ పాస్ అయిన పిల్లలందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయమని, NPCI చేయించమని వారందరికీ తెలియజేస్తూ వాళ్ళకి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడులో పర్యటించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. అతి త్వరలోనే కరెంటు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరెంట్లో వోల్టేజ్ సమస్య, శానిటేషన్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, నిధుల లభ్యతను బట్టి కనుపర్తిపాడును అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 24వ డివిజన్ కనుపర్తిపాడు ఎస్సీ కాలనీలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ కనుపర్తిపాడు ఎస్సీ కాలనీ అభివృద్ధికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి 50 లక్షల రూపాయల నిధులు కేటాయించారన్నారు. ఎస్సీ కాలనీలో వీధి వీధి తిరుగుతూ స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల రోజులలోగా 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కనపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇన్ఛార్జి రాఘవేంద్ర, 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు గుండాల రవి, టీడీపీ నాయకులు చెవిరెడ్డి అశోక్ రెడ్డి, పులి హరికృష్ణ యాదవ్, భీమతడి సుధాకర్, ఏటూరి భరత్, ఉయ్యాల జగన్, కరీముల్లా, తుంగా మస్తాన్, గిద్దలూరి శ్రీహరి, చిట్టిబాబు, శ్రీనివాసులు, సుధీర్, రవి, వెంకట రమణారెడ్డి, సురేంద్ర, డిష్ రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుడిని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సతీమణి, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆత్మీయ స్వాగతం పలికారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిని సందర్శించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రికి శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకురాలు, ఎమ్మెల్యే బొజ్జల సతీమణి రిషితారెడ్డి ఆలయ అధికారులతో కలిసి సంప్రదాయబద్ధంగా అత్యంత ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దివ్య దర్శనాన్ని చేయించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి ఆశీర్వచనం, ఎమ్మెల్యే బొజ్జల సతీమణి రిషితారెడ్డి వారికి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు, అమ్మవార్ల చిత్రపటం, శేష వస్త్రాలను వారికి బహుకరించారు.
కాళహస్తీశ్వర స్వామివారిని మాజీ ఎంపీ జయప్రద కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి వేద పండితులు రాహుకేత పూజ, అభిషేకం, అంతరాలయ దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మాజీ ఎంపీ జయప్రద కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు గుర్రపు శెట్టి, పగడాల మురళి, అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజ, అభిషేకం, అంతరాలయ దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బికే వెంకటేశ్వర్లు, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఏఆర్ఓ రవి, మహేష్ పాల్గొన్నారు. దళిత క్రైస్తవులపై 1950లో రూపొందించిన చట్టాన్ని సవరించాలని లేదా తొలగించాలని ప్రజాసత్తా వ్యవస్థాపక అధ్యక్షులు పులగార శోభనబాబు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయాలన్నారు. రాష్ట్రంలో దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని ప్రజాసత్తా వ్యవస్థాపక అధ్యక్షులు పులగర శోభన్ బాబు అన్నారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950లో రూపొందించిన చట్టాన్ని సవరించాలని లేదా తొలగించాలని అన్నారు. దళిత క్రైస్తవులు 77 సంవత్సరాలుగా ఎస్సీ హోదా కోసం పోరాటం చేస్తున్నారని, కానీ ఫలితం లేదన్నారు. ఏపీలో క్రైస్తవ మతంలోకి మారిన వెనుకబడిన కులాలు బీసీ వారికి బీసీసీ కేటగిరీ కింద 1% రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. ఎస్సీలు మతం మారిన వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు మారడం లేదు గనుక దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపచేయాలని కోరారు. మాట స్వేచ్ఛను గౌరవించి క్రైస్తవులపై దాడులు అరికట్టాలని ఈ సందర్భంగా శోభన్ బాబు కోరారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, బుజ్జమ్మ, రేష్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీలకు, దళిత క్రైస్తవులైనటువంటి మాలామాదిక కులాల్లోని వారికి ఎస్సీ హోదా కల్పించాలా, అదేవిధంగా మత స్వేచ్ఛ హక్కును పరిరక్షించాలా, క్రైస్తవులపైన, చర్చిలపైన, పాస్టర్లపైన జరుగుతున్నటువంటి వరుస దాడులను అరికట్టాలని ఈ సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ప్రభుత్వానికి పంపించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష, ఇంటి పండుగల నిర్వహించాలని పిలుపు. చిత్తూరులో ప్రశాంతంగా 10 సప్లిమెంటరీ పరీక్షలు, పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు. నన్ను ప్రశ్నించండి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నేతలకు సవాల్. కల్తీ ఎరువుల విక్రయాలపై రైతులు ఆగ్రహం, సోమల బస్టాండు సెంటర్లో ఆందోళన, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.